సో ఫైనలీ ద డే ఈజ్ హియర్ 2-3 డేస్ అప్పుడే అయిపోయింది అనిపించింది వీకెండ్. సో మొత్తానికి డాడ్ కేమ్ టు డ్రాప్ మీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock ట్రైన్. సో డాడీని వెళ్ళొద్దు అంటున్నా, C8 నా కోచ్ అనమాట. సో డాడీ 5 minutes ముందే పంపేసా మళ్ళీ ఏడుస్తానని. సో మమ్మీ నాకు పూరి చెన్నా కర్రీ చేశారు, ఒక పూటన్నా బయట ఫుడ్ తప్పుతుంది అనేసి. సో దట్స్ మామ్స్ లవ్ ఎనీ హౌ. సో నాకైతే నైట్ షిఫ్ట్ ఉంది, పక్కనుండి ఆయన గురకబెడుతున్నాడు. సో నేను అలా బయట చూసుకుంటూ గ్రీనరీ ఎంజాయ్ చేస్తే ఎలాగో వచ్చేసాను. స్లీప్లెస్ నైట్, స్లీప్లెస్ డే. సో నైట్ షిఫ్ట్ మొత్తానికి ఆటో దొరికింది, నాకు క్యాబ్ క్యాన్సిల్ అయ్యి. సో ఫైనలీ జున్ను మమ్మీ నాకు వేయించింది. నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను. సో అలా నాకు జున్ను చేస్తే కొంచెం జార్లో వేయించింది. సో మంచిగా జున్ను తినేసి నాకు వేడివేడిగా రైస్ చేసుకున్నాను. సో రైస్ మాత్రమే వండుకున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ మమ్మీ పొద్దున్నేసి పూరి చెన్నా కాకుండా మంచిగా ఆకుకూర పప్పు కూడా వండి పంపించారు. ఆకుకూర పప్పు అండ్ బాయిల్ ఎగ్ కూడా కారం పెట్టి పంపించారు. వెళ్ళంగానే వేడివేడిగా అన్నం చేసేసుకొని షోస్ లైక్ రైస్ పెట్టేసుకో చాలు. మంచిగా లంచ్ చేసి అదే డిన్నర్కి తీసుకెళ్ళేసాను. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది మదర్స్, లవ్ యూ అమ్మ.